బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మాజీ ఉడా చైర్మన్ గురుమోహన్ నివాళులర్పించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా అనాథాశ్రమంలో పండ్లు అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలం ఎంపీపీ బోడపాటి రామసుబ్బారెడ్డి, జడ్పీటీసీ పోలిరెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి, బద్వేల్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ నీటి ప్రాజెక్టులు కానీ బ్రహ్మాండంగా ఆయన చేయడం జరిగింది. రైతులకైతే రుణమాఫీ చేసిండు, ఉచితంగా కరెంట్ ఇచ్చాడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ప్రజలు కూడా గుండెల్లో ఆయన స్థిరస్థాయికి నిలిచిపోయి ఇప్పుడు 16 సంవత్సరాలు అయినా కానీ 16 సంవత్సరాలు ఇప్పటికి కూడా ఆయన రాష్ట్ర ప్రజలు మర్చిపోయే పరిస్థితి లేదు. ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికే చెల్లు. మనం చూస్తున్నాం. మీరు ఆయన చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, రోసే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎక్కడ ఏమి జరగల. మళ్ళా ఆయన తనయుడు ఆ కారు మబ్బులోంచి ఆ రాష్ట్రం మబ్బులో కమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆయన తనయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అందరికి ప్రతి ఒక్కరి కుటుంబానికి మేలు చేయడం కానీ, ఆరోగ్యశ్రీ కానీ 108 మళ్ళీ ఆయన కొత్తగా చేయడం కానీ రకరకాలుగా మనం 5 సంవత్సరాలు ఆయన వాళ్ళ కొడుకు పరిపాలన. పూలు పండ్లు పేదలకు అన్నదానం కూడా మేము చేయబోతున్నాము. నేను 2 మాటలే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు దివిలో ఉన్నారు. ఆయన యొక్క దీవెనలు మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొని 2-0 అంటే నెక్స్ట్ ఎప్పుడు జరిగిన ఎలక్షన్లు ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచిని ఎవరు గమనించడం లేదు. మంచి చెడు గురించి చెప్పాలి అంటే ఒక విద్య కానివ్వండి, ఒక వైద్యం కానివ్వండి, రైతులకు కానివ్వండి చేసినంత మేలు ఏ 5 ఏళ్లలో ఎవరు చేయలేదు. మీరు గమనించలేదు, 2 ఏళ్ళు కరోనా టైంలో కూడా ఆయన ఆర్థిక స్థితిగతులన్నీ కంప్లీట్ గా ఎక్కడ గాని మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ గాని ఎవరు గాని బాధపడలేదు. వాళ్ళ రాజధానికి అయితేనేమి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము పార్టీని ఉపయోగిస్తుంటాను తప్ప ప్రజలకు ఏ రకంగా సాయం చేయడం లేదు. గతంలో మరి ప్రీతమ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరి ఉచిత కరెంట్ అయితేనేమి, మరి ఆరోగ్యశ్రీ అయితేనేమి, మరి ప్రజలకు మరి అగ్రికల్చర్ అయితేనేమి, పాత లోన్లు